టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ సంఘం పెద్దలు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశ తొలి న్యాయశాఖ మంత్రి, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ సందర్భంగా అంబేద్కర్ వర్ధంతికి నివాళులర్పించిన సంఘం పెద్దలు ప్రవీణ్ కుమార్, వార్డు మెంబర్ ఎస్సీ కాలనీ శ్రీనివాస్, ధనరాజ్ శ్రీనివాస్, ముచ్చేందర్, నాగరాజు, పవన్, అశోక్లు అంబేద్కర్ సంఘం పెద్దలు పాల్గొన్నారు. जय भीम, जय भीम, जोहार जोहार, जोहार जोहार। मीडिया ना आप आते थे अपना पर అంబేద్కర్ 68వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన జ్ఞాపకార్థం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన మేలు. భారతదేశంలో ఒకప్పుడు మనకి స్వతంత్రం రాకముందు జమీందారులకి, లేకపోతే 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి, బ్రాహ్మణ్స్ ఎక్కువ కులం ఉన్న వాళ్ళకే ఓటు హక్కు ఉంటుండే. ఇప్పుడు అంబేద్కర్ లేకపోయినంటే మనందరికీ ఇప్పుడు ఓటు హక్కే ఉండకుండే. ఆయన మన ఓటు హక్కు కోసం ఎన్నో దేశాలను ఒప్పించి, అన్ని దేశాలకు అనుగుణంగా మన దేశానికి కూడా బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి, మన దేశ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా అప్పట్లో భూస్వాములకే ఇవ్వాలి, డబ్బున్న వాళ్ళకే ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి ఓటు హక్కు అని అన్నారు అప్పుడు. కానీ అంబేద్కర్ మాత్రం వాళ్ళందరికీ ఎదురు పోరాడి ప్రతి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావాలని ఉద్యమించి, శ్రమించి, ఆయన కష్టపడి మన కోసం రిజర్వేషన్స్లో కానీ, మానవ హక్కుల గురించి కానీ, ప్రతి విషయంలో అందరూ సమానమే, అందరికీ సమానంగా ఉండాలి, సమాచార హక్కు కానీ, మానవుడు మా యొక్క దేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు కలిగించింది. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఈరోజు మనం వర్ధంతి జరుపుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ 68వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆయన జ్ఞాపకార్థం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఆయన చేసిన మేలు. భారతదేశంలో ఒకప్పుడు మనకి స్వతంత్రం రాకముందు జమీందారులకి, లేకపోతే 100 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి, బ్రాహ్మణ్స్ ఎక్కువ కులం ఉన్న వాళ్ళకే ఓటు హక్కు ఉంటుండే. ఇప్పుడు అంబేద్కర్ లేకపోయినంటే మనందరికీ ఇప్పుడు ఓటు హక్కే ఉండకుండే. ఆయన మన ఓటు హక్కు కోసం ఎన్నో దేశాలను ఒప్పించి, అన్ని దేశాలకు అనుగుణంగా మన దేశానికి కూడా బ్రిటిష్ వాళ్ళని ఒప్పించి, మన దేశ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కూడా అప్పట్లో భూస్వాములకే ఇవ్వాలి, డబ్బున్న వాళ్ళకే ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి ఓటు హక్కు అని అన్నారు అప్పుడు. కానీ అంబేద్కర్ మాత్రం వాళ్ళందరికీ ఎదురు పోరాడి ప్రతి 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు రావాలని ఉద్యమించి, శ్రమించి, ఆయన కష్టపడి మన కోసం రిజర్వేషన్స్లో కానీ, మానవ హక్కుల గురించి కానీ, ప్రతి విషయంలో అందరూ సమానమే, అందరికీ సమానంగా ఉండాలి, సమాచార హక్కు కానీ, మానవుడు మా యొక్క దేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు కలిగించింది. కాబట్టి ఆయన జ్ఞాపకార్థం ఈరోజు మనం వర్ధంతి జరుపుకుంటున్నాం. జై భీమ్.